ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం. ఆమ్ ఆద్మీ పార్టీ మీద హడావుడిగా పెట్టినటువంటి ఆ లిక్కర్ కేసు కోర్టు గట్టిగా చెబుతుంది, మీ ఛార్జ్ షీట్లో సరుకే లేదు. అంటే ఏమిటి దీని అర్థం? ఇది కేవలం లీగల్ ట్విస్ట్ మాత్రమేనా, లేక పెద్ద పొలిటికల్ షాక్నా? దీని గురించే మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత గారు. మొత్తం 21 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఆరోపణ ఏంటి అంటే, ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా అవినీతి జరిగిందని, ఆ డబ్బులు గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఇది రాజకీయంగా ఫండ్ రైజింగ్ స్కామ్ అని. ఈ కేసులు వేసింది 2 సంస్థలు, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సిబిఐ అవినీతి కేసు, ఈడీ మనీ లాండరింగ్ కేసు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 నెలలు జైల్లో ఉన్నారు. మనీష్ సిసోడియా గారు 17 నెలలు జైల్లో ఉన్నారు. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు కూడా 5 నెలలు తీహార్ జైలులో కాలం గడిపారు. ఒక పార్టీ అవినీతి వ్యతిరేక అజెండాతో రాజకీయాల్లోకి వచ్చి తర్వాత అదే పార్టీపై భారీ అవినీతి ముద్ర పడితే అది కేవలం లీగల్ సమస్య కాదు, పార్టీ ఉనికికే సవాల్ అని చెప్పొచ్చు. కోర్టు ఏమంది అంటే, ఇప్పుడు ఛార్జ్ షీట్ ను కాగ్నిజెన్స్ లోకి తీసుకోవడానికి సరిపడా మెటీరియల్ లేదు అంటే, ఇది చాలా పెద్ద లైన్ అండి. కాగ్నిజెన్స్ తీసుకోలేదు అంటే ట్రయల్ మొదలు పెట్టేటటువంటి స్థాయిలో కూడా ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు భావించింది. అంటే కోర్టు ఇలా చెప్పినట్టే, పేజీలు వేలైనా చాలా పేజీలు ఉన్నాయండి ఛార్జ్ షీట్ లో. అన్ని పేజీలు ఉన్నా సరే సబ్జెక్ట్స్ లేదు అని, అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు అని స్పష్టం చేసింది, కేసు కొట్టేసింది. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి, ఇది పూర్తి ఆక్విటల్ అంటే నిర్దోషి తీర్పు కాదు అని మనం అనుకోవచ్చు. ఇది ట్రయల్ స్టార్ట్ కాకముందే బ్రేక్ పడినటువంటి దశ అని కూడా చెప్పుకోవచ్చు. సిబిఐ అప్పీల్కు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకవేళ సిబిఐ అప్పీల్కి వెళ్తే మరలా అప్పీల్కి కూడా వెళ్ళొచ్చు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అది కూడా వేయొచ్చు. కానీ ఇమేజ్ అయితే డ్యామేజ్ జరిగిపోయింది. ఈ కేసు వల్ల ఏమైంది అంటే, ఏఐపీ ఇమేజ్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయింది. ఢిల్లీలో రాజకీయ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కదా, ఆమ్ ఆద్మీ పార్టీ మీద, వాళ్ళ పార్టీ ఇమేజ్ మీద దెబ్బపడిందని చెప్పవచ్చు రాజకీయంగా. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా అవినీతి మచ్చపడిపోయింది. ఆయన వ్యక్తిగత జీవితంలో అవినీతి మచ్చ అయితే ఏర్పడిపోయింది. అందుకే తీర్పు తర్వాత ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పబడుతోంది. చెప్పబట్టం కాదు, మనం న్యూస్ లో కూడా చూడవచ్చు. కేజ్రీవాల్ గారు కన్నీటి పర్యంతమై ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం కేసు కాదండి, ఒక రాజకీయ బ్రాండ్ పై దాడి. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, వాళ్ళు నిర్దోషులు అయితే జైల్లో గడిపినటువంటి నెలలు, జైల్లో గడిపినటువంటి ఆ కాలాన్ని, జైల్లో గడుపుతూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు పడినటువంటి నరక వేదనని ఎవరు తిరిగిస్తారు? విదేశాల్లో అయితే రాంగ్ఫుల్ ప్రాసిక్యూషన్ కి $1 మిలియన్ పరిహారం వస్తుంది. అంటే తప్పుగా ప్రాసిక్యూషన్ జరిగితే $1 మిలియన్ నష్టపరిహారం చెల్లిస్తారు, వాళ్ళ జీవితంలో నష్టపోయినటువంటి విధంగా. ఏదైతే నష్టపోయారో ఆ టైంలో దానికి తగ్గట్టుగా పరిహారం ఉంటుంది. కానీ భారత్లో స్పష్టమైనటువంటి చట్టం లేదు. ఆర్టికల్ 21 కింద కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ అది అరుదుగా జరిగేటటువంటి విషయం. ఇక్కడే లీగల్ సిస్టంలో ఒక పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. ఈ కేసులో పొలిటికల్ మోటివ్ ఉందా, ఒకవేళ పొలిటికల్ మోటివ్ లేదా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ లోపమా, ఇది ప్రజలే నిర్ణయించాల్సినటువంటి విషయం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, ఛార్జ్ షీట్ లో సరుకు లేదు అన్న కోర్టు వ్యాఖ్య సిబిఐ విశ్వసనీయతపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పొచ్చు. చాలా పెద్ద ప్రశ్న సుప్రీంకోర్టు వేసింది అని కూడా చెప్పొచ్చు. ఇది కేవలం లిక్కర్ పాలసీ కేసు కాదు, ఇది భారత రాజకీయాల్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల పాత్రపై డిబేట్ అని చెప్పొచ్చు. ఇంకా అప్పీల్ వస్తుందా? ఈడీ కేసు ఏమవుతుంది? రాజకీయంగా ఎవరికి లాభం? ఈ కథ ఇంకా ముగియలేదండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇంకా ముందు వస్తాయి. ఇందులో మన హైదరాబాద్కి చెందినటువంటి, అంటే తెలంగాణ పార్టీలో ఇంతకు ముందు ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు కూడా రిలీఫ్ అయినట్లే. ఇది
ఈ వీడియోలో ఉన్నటువంటి డిస్కషన్. దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.